ఇట్లా ఏది ఎఫ్ఐఆర్ కాపీలు తీసుకురండి, ఎఫ్ఐఆర్ కాపీలు తీసుకురావా? వీళ్ళకి ఏం చెప్తారంటే కాంగ్రెస్ పార్టీ రెడ్లు పోలీసులకి ఫోన్ చేసి మీరు అరెస్ట్ చేయొద్దు, మీకు ఏదైనా మేము చూసుకుంటాం, వాడు ఎవరొచ్చినా మేము చూసుకుంటామని ఈ రెడ్లు మొత్తం కలిసి పోలీసులకి కమ్యూనికేషన్ అయ్యి మీరు అరెస్ట్ చేయొద్దని వీళ్ళ మీద ఒత్తిడి తెస్తారు. మొత్తం కాంగ్రెస్ పార్టీ రెడ్లంతా కలిసి పోలీసుల మీద ఒత్తిడి తెస్తున్నారు అరెస్ట్ చేయొద్దని. కానీ వాడు అరెస్ట్ అయ్యేంత వరకు కదలొద్దు ఇక్కడి నుంచి మిత్రులారా. వాళ్ళు 4 రెడ్లు అరెస్ట్ అయ్యేంత వరకు ఇక్కడి నుంచి కదలొద్దు. మొత్తం బీసీ సమాజం, చాకలి సమాజం, చాకలి కులం, ఒక చాకలి తల్లికి ఇంత ఘోరమైన దాడి జరిగింది. చాకలి కులం అంతా చాకలి ఐలమ్మల్లాగా కర్ర తీసుకొని బయలుదేరితే కానీ వాడు అరెస్ట్ చేయడు. ఇప్పుడు ఆ విధంగా బయలుదేరారు రాష్ట్ర వ్యాప్తంగా. చాకలి మిత్రులారా, చాకలి సోదరులారా, బీసీ సోదరులారా, అందరూ రాష్ట్ర వ్యాప్తంగా నాగర్ కర్నూలు రావాలి, వీళ్ళకి సానుభూతి తెలియజేయాలి. ఇలాంటి ఘోరమైన దాడి నాకు తెలిసి కూడా ఇంతవరకు చరిత్రలో ఎవడూ చేయలేదు. ఇంత దాడి పాపని కాలుతోటి గుద్ది పాపని చంపేయడమా? ఇది ఉన్నది అసలు ప్రపంచ చరిత్రలో ఎక్కడన్నా? 2 నెలల పాపని కాలుతోటి గుద్ది కాలుతోటి తల్లి చంపడమా? పాపని 4 ఆడవాళ్ళ జాకెట్లు చింపి కొట్టి చంపడమా? కొడుకుని తన్నడమా? ఇంతవరకు రూమ్ లో తలుపులేసి కొబ్బరికాయలు కొట్టే రూమ్ లో, టెంకాయలు కొట్టే రూమ్ లో పడేసి వీళ్ళు ఇచ్చిన కాగితం కూడా తీసుకోలేదంటే ఏమిటి దుర్మార్గం? ఇంత భయంకరంగా ఉంటుంది అసలు ఎక్కడన్నా? ఇది కేవలం రెడ్డి రాజ్య కండ కావరంతో చేస్తారు ఈ పని. ముఖ్యమంత్రి అండ చూసుకొని చేస్తారు ఈ కండ కావరం పని. సిగ్గు సర ఉంటే పోలీసులు వెంటనే ఆ రెడ్లను తీసుకొచ్చి అరెస్ట్ చేయాలని కోరుతున్నాం. అరెస్ట్ చేసేంత వరకు ఇక్కడి నుంచి కదలం. ఈడ పట్టుకొని పోతే ఇంకొక అరెస్ట్ చేస్తాం, ఇంకొక ధర్నా చేస్తాం. ఇక్కడ హాస్పిటల్ పోతే పోస్ట్ మార్టం అయిందని ఒకడు అంటాడు, కాలేదంటాడు, డెడ్ బాడీ ఇయ్యడు ఇంతవరకు. అందుకని రాష్ట్ర వ్యాప్తంగా ఆత్మగౌరవం ఉన్నటువంటి బీసీలంతా కదలి రావాలి.